హలో అండి, నేను మీ హేమ. వెల్కమ్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్. సమ్మర్ స్పెషల్ హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా చేయటం వల్ల పాలు కాచినప్పుడు పాలు అడుగంటిపోకుండా ఉంటాయి. ఇలా వాటర్ని పక్కకు పోసేసిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. 1/2 లీటర్ పాలని ఇందులోకి యాడ్ చేసి పాలని మరిగించుకోవాలి. పాలు కాగేలోపు వేరొక బౌల్లోకి ఒక 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి ఉండలేమీ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అయితే ఈ ఫ్రూట్ కస్టర్డ్కి వెనీలా ఫ్లేవర్ అయితే టేస్ట్ బాగుంటుంది. జ్యూసెస్కి వాటికైతే చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా స్ట్రాబెరీ ఫ్లేవర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఉండలేమీ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి పాలు కూడా మరిగిపోయి ఉంటాయి. పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా చిక్కపడతాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని, ఈ కస్టర్డ్ మిల్క్ని మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని కింద అడిగేమీ లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు పాలలోకి యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోండి, లేదంటే త్వరగా అడుగంటిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో తిప్పుకుంటూ పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ బాగా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. కస్టర్డ్ పౌడర్ కూడా ఉడికిన తర్వాత ఇలా బాగా మంచి ఫ్లేవర్గా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్లో పంచదారని కానీ పటికి బెల్లం పౌడర్ని కూడా వాడుకోవచ్చు. ఇవేమీ ఇష్టం లేదు అనుకుంటే తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. తేనెనైతే లాస్ట్లో మనం కస్టర్డ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేటప్పుడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/4 కప్పు యాడ్ చేశాను బెల్లం పౌడర్ని. మన స్వీట్నెస్కి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈలోపు మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కస్టర్డ్ కొంచెం చిక్కపడి వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం చిక్కగా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని మనం మిక్సర్ జార్లో వేసుకుని మెత్తటి క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కస్టర్డ్ మిల్క్లో ఓన్లీ ఫ్రూట్సే కాదండి, డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆప్షనల్. మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చల్లగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ యాపిల్, గ్రేప్స్, అలాగే బనానా, పొమోగ్రనేట్, కిస్మిస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. ఇవి ఆప్షనల్ అండి, మనకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తే మనకి కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని 2-3 డేస్ వరకు మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఈ సమ్మర్లో హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.